నన్నేదైనా అడగాలని అనుకుంటున్నారా? మొహాలింకా అలాగే పెట్టుకున్నారు. వాళ్ళ గురించి వదిలేసి ఊరి విషయంలో ఏం చేయాలో దాని గురించి ఆలోచించమ్మా. ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా తాతయ్య. ముందు మన వాళ్ళ అనుమానాలను తీరుద్దాం, లేదంటే మన అడుగులు ముందుకు పడవు. మీరేదైనా అడగాలని అనుకుంటే తొందరగా అడిగేంటత్తా. అబద్ధం ఆడితే అన్నం పుట్టదని అంటారు కదా, మరి నువ్వు ఊళ్ళో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? జ్ఞానం లేని మాటలు మాట్లాడకక్క. అవని మీద మీకేమైనా అనుమానాలుంటే నిరూపించమని శపథం చేసింది కదా, మీకు చేతనైతే అది చేయండి. ఎందుకు సీరియస్ అవుతున్నావు? మరొకరు అయ్యుంటే చంపలు వాయించి సమాధానం చెప్పుండేవాణ్ణి. తోడబుట్టిందని పట్టుకుని ఎంత మాట అన్నావురా? తోడేల్లా మాట్లాడుతున్నారు మీరు. తోడబుట్టిన వాళ్ళలా ప్రవర్తించడం లేదు. నువ్వాగు బావా. అసలేంటి మీ సమస్య? ఏదైనా ఉంటే సూటిగా అడగండి. నిన్ను నమ్మి మేమిక్కడికొచ్చాం. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంగా ఉంది. మా అందరినీ ముంచేవుగా. ఊర్లో జనాలు చస్తున్నారంట, మీ వల్ల మేం చావం కదా. ఆ దుష్టశక్తి మీ మీద మీ కూతురు మీద కోపంతో ఉంది. పొరపాటున మమ్మల్ని చంపేది కదా. మా మీద కోపంతో ఉందని మీ దగ్గరకు వచ్చి చెప్పిందా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. మరి మీకంత భయంగా ఉంటే ఇక్కడ ఉండకండి. సిటీకి వెళ్ళిపోయి ఏసీ రూముల్లో రెస్ట్ తీసుకోండి. ఎందుకు ఇంతలా బాధపడిపోవడం? మీతో అడుగడుగున మాటలు పడ్డం కన్నా అదే బెటర్. తొందరగా బయలుదేరండి. చూసావా నాన్న వీడు ఎలా మాట్లాడుతున్నాడో? కరెక్ట్గానే మాట్లాడాడ్రా. ఆదిలో హంసపాదులాగా మీరు మొదట్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉండడం దండగా. ముందు బయలుదేరండి. మీరు బయలుదేరతారా? మీ లగేజీలు బయటికి విసిరేయమంటారా? రేయ్, నువ్వు మరీ హార్ష్గాను ఇర్రెస్పెక్ట్తోనూ మాట్లాడుతున్నావు. ఇప్పటికీ నేను చాలా రెస్పెక్ట్తోనే మాట్లాడుతున్నాను. నా భార్య బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళని రిస్క్లో పెట్టబోతున్నాను. అది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఊరితో పాటు అత్తయ్య కూడా ఇబ్బందుల్లో ఉందనే కదా మేమిదంతా చేస్తున్నాం. అది అర్థం చేసుకోకుండా అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేంటి? ఎటు ఊరు వరకు వచ్చారు, కొంచెం సహనంతో ఉండండి. ఊరు వాళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారు కానీ మీరు నమ్మడం లేదు. ఇది పద్ధతి కాదు. నువ్వు మీ అమ్మే పద్ధతులు నేర్పించాలి. మరి ఇంకా ఆపండమ్మా. ఎప్పుడు చూసినా కూడా అవని అక్షయాల మీద నిందలు విసరడమే మీ పని. బయట వాళ్ళు గుర్తించినట్టుగా మీరు గుర్తించలేకపోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా పద్మవ్యూహం లాంటి ఊరి సమస్యను అవని ఛేదిస్తుందన్న నమ్మకం నాకుంది. అలాగే నా భార్యను ఎప్పుడెప్పుడు చూస్తానన్న బాధ కూడా నాకుంది. అవనే నా భార్యని నా దగ్గరికి తీసుకొస్తుంది. చూడండి, ఊరి సమస్యను పరిష్కరించడానికి, అత్తయ్యని క్షేమంగా మీ ముందుకు తీసుకురావడానికి ఈ క్షణమే నా ప్రయత్నాన్ని నేను మొదలు పెడతాను. ఊర్లో పంటలకి మంటలు అంటుకొని బూడిదైపోయినట్టు నల్లగా మాడిపోయాయంట. ముందు దానికి పరిష్కారం ఏం చేయబోతున్నావు? అందుకు నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? అది నీ వల్ల అవుతుందా? నలుపు రంగు మీద పచ్చ రంగు వేసినంత సులభం కాదు పంటల్ని మార్చడం. ప్రయత్నాలు మొదలైనప్పుడే ప్రణాళికలని సిద్ధం చేసుకోవడం నాకు అలవాటు. పంటలను పూర్వపు స్థితికి తీసుకుని రావడానికి నా దగ్గర ఉపాయం ఉంది. అదేంటంటే అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేయడం. నా కూతురితో ప్రసాదం తయారు చేయిస్తాను. ఆ ప్రసాదమే పరిష్కారం అవుతుంది. ఇప్పుడే ఆ విషయం గురించి రైతులతో మాట్లాడతాను. పదండి వెళ్దాం. మేం రాము, మీరు వెళ్ళండి. వెళ్దాం రండి మావయ్య. మీరు వెళ్ళండమ్మా, నేను వేద గురించి ప్రయత్నిస్తాను. అత్తయ్య ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటుందని అనుకుంటున్నాను. మీ భార్యని మీ ముందుకు క్షేమంగా తీసుకుని వస్తాను. మనం వెళ్దాం రండి. చిచ్చర పిడుగులా రెచ్చిపోతుంది. ఆ దుష్టశక్తి ఈ అవనికి సరైన బుద్ధి చెప్పాలి. మారు రూపంలో అక్షయ పాపం తీసుకుని వచ్చింది. పంట పొలాలను, ఊరి సమస్యలను అవనమ్మ ఎలా తీరుస్తుందో ఏంటో. అవనమ్మ మాటిచ్చిందంటే తప్పదు.
ఖచ్చితంగా నెరవేర్చుకుంటుంది. కాసేపట్లో వస్తుంది కదా, ఏం చెప్తుందో చూద్దాం. అదిగో వచ్చేస్తున్నారు. దండాలమ్మా. నమస్కారం అండి. దండాలయ్యా. నమస్కారం అండి. మా సమస్యలకి నువ్వేం పరిష్కారం చూపిస్తావా అని అందరం ఆశతో ఎదురు చూస్తున్నామమ్మా. అవునమ్మా, ఇప్పుడు మా కళ్ళ ముందు కనపడుతున్న దేవతవి నువ్వేనమ్మా. అంత మాట అనకండి. నేను మీలాంటి దాన్నే, మీలాగే సమస్యతో పోరాడుతున్న యోధురాల్నే. కంగారు పడకండి, మీ సమస్యలన్నీ నా కూతురి ద్వారానే తీరుస్తాను. మా అత్తయ్య కూడా ఊరికి సంబంధించిన సమస్య వల్లే ఎక్కడో బందీగా ఉండి ఇబ్బంది పడుతుంది. ముందు పంట పొలాల గురించి ఆలోచించండమ్మా. తినడానికి తిండి ఉంటేనే ఆ తర్వాత ఏమైనా చేయగలం. మొదట ఆ సమస్యని పరిష్కరించడానికే ఓ ఆలోచనతో వచ్చాను. ఏం చేయబోతున్నారమ్మా? మనం ఏరువాక సమయంలోనూ జాతర సమయంలోనూ ఆనవాయితీ ప్రకారం అమ్మవారి శక్తివంతమైన ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని నా కూతురుతో తయారు చేయిస్తాను. ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు తీసుకువెళ్లి పొలాల్లో చల్లుకుందరుగాని. అప్పుడు ఆ దుష్టశక్తి ప్రభావం పొలాల మీద నుంచి తొలగిపోతుంది. పంట పొలాలు యథావిధిగా పచ్చగా మారిపోతాయి. అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న మన ఊరిలో పంట పొలాలు ఆ విధంగా మారిపోవడం హృదయ విదారకంగా ఉందమ్మా. వాటిని చూడలేక అటువైపు వెళ్ళలేకపోతున్నామమ్మా. తొందరగా ఏదో ఒకటి చేయండి అమ్మా. అవునమ్మా, చేతికందిన కొడుకు ప్రమాదంలో చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో పంట పొలాలను చూస్తుంటే అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుందమ్మా. మీరేం చేస్తారో చెయ్యండమ్మా. ఊరంతా మీ మీదే ఆధారపడిపోయింది. ఈ గండాలను దాటించండమ్మా. అందుకే కదండి మా బిడ్డని తీసుకొని వచ్చాం. మా అక్షయ్ ప్రాణాలకు ఏమవుతుందా అన్న భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అయినా ముందడుగు వేస్తున్నాం. మీ బిడ్డ ప్రాణాలను అడ్డు పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదయ్యా. చనిపోయిన పూజారి గారు చెప్పిన విధంగా చెయ్యక తప్పడం లేదు. చూడండి, మేం మాట ఇచ్చామంటే ప్రాణం పోయినా ఆ మాట తప్పమని మీ అందరికీ తెలుసు. సమస్య మీది కాదు, మనది. అందుకే నా వంతుగా పూర్తి కృషిని చేస్తాను. మీరంతా ధైర్యంగా ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రసాదాన్ని తయారు చేద్దువు గాని పదమ్మా. అక్షయ్తో అమ్మవారికి దండం పెట్టించి తీసుకునొస్తాను. ఈలోపు మీరు ప్రసాదం తయారీకి కావలసిన ఏర్పాట్లను చేయండి. సరేనమ్మా. రామ్మా. పదండి.